అయోధ్య రామ మందిరంలోని కొలువుదీరిన బాలరాముని చూసి భక్తులంతా పులకరించిపోతున్నారు. రాములోని రూపం కళ్ల ముందు ఇంకా అలా తిరుగుతుంది. ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ పొలంలో నుంచి ఆ శిలను వెలికి తీసి కష్టాల పాలయ్యానని ఆ కాంట్రాక్టర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. శిలను బయటకు తీయడానికి సంబంధించి కొంత లాభం వచ్చినా అధికారులు తనకు భారీ మొత్తంలో ఫైన్ వేశారని తెలిపాడు. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా హెచ్డి కోట తాలూకా బుజ్జేగౌడనాపురలోని ఓ పొలంలో ఈ రాయి ఉన్నట్లు మొదటగా అధికారులు గుర్తించారు. దాన్ని బయటకు తీసేందుకు శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ సంబంధిత రైతుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కూలీలను పెట్టి రాతిని బయటకు తీయించారు. ఈ డీల్లో ఖర్చులన్నీ పోను తనకు 25,000 వరకు వచ్చినట్లు శ్రీనివాస్ తెలిపాడు. అయితే శిలను బయటకు తీసేందుకు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోలేదని, దానికి 80,000 జరిమానా కట్టాలని అధికారులు నోటీసులను పంపించారు. భారీగా వేసిన జరిమానా చూసి భయాందోళనకు గురయ్యానని తెలిపారు కాంట్రాక్టర్. రాష్ట్ర గనుల భూగర్భ శాఖ అధికారులు ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై అధికారులను వెళ్లి కలవగా జరిమానా వెంటనే కట్టాలని, కట్టకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వాళ్ళు హెచ్చరించారు. ఇక దీంతో తన భార్య తాళిని తాకట్టు పెట్టి ఆ డబ్బును తీసుకువెళ్లి జరిమానా కట్టినట్లు వెల్లడించారు. అప్పటికి తనకు పెళ్లి జరిగి కేవలం 8 నెలలు మాత్రమే అయ్యిందని శ్రీనివాస్ చెప్పారు. భవిష్యత్తులో ఆ శిలను బాలరాముడి విగ్రహం కోసం ఉపయోగిస్తారని అప్పట్లో తమకు తెలియదని అన్నాడు. ఇప్పుడు ఆ శిలనే బాలరాముని విగ్రహంగా మార్చి అయోధ్య రామ మందిరానికి చేరడం, కోట్లాది మంది భక్తుల పూజలు అందుకోవడం అంతా కలలా ఉందని శ్రీనివాస్ చెప్పాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని